మొన్నటి నుంచి ఇదే తోట రన్ అవుతుంది. వీళ్ళు నీళ్ళు తాగటరా, వీళ్ళు నీళ్ళు తాగుతారా, వీళ్ళు నీళ్ళు తాగుతారా, లేకపోతే నీళ్ళు తాగడం గురించి ఒక వీడియో చేయాలా, ఇదే వస్తుంది. భారతి మన దగ్గర డెలివరీ అయ్యి ఇంటికి వెళ్ళింది. ఎన్నో రోజురా భారతి? ఇవాళ 6th డేనా? 8th డే. ఓకే, ఏమేమి ఘనకార్యాలు చేసావో చెప్పు ఇప్పుడు. 2 liters వాటర్ తాగండి. వాటర్ సరిగ్గా తాగట్లేదు, మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు, పాలు సరిగ్గా రావట్లేదు అని వచ్చింది. ఇక్కడ ఏంటంటే అన్ని మిస్టేక్సే. నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను ఎన్ని లీటర్స్ తాగమన్నాను? నేను 4 liters. 3 to 4 లీటర్స్ తాగమన్నాను. ఓన్లీ 2 లీటర్స్ వాటర్ తాగుతోంది. మోషన్ ఎందుకు ఫ్రీగా అవ్వట్లేదు? కొత్తగా ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది? పొళ్ళన్నం ఏమైనా తింటున్నావా అంటే అదే తింటుంది. ఏమి తిన్నావు నిన్నంతా చెప్పు? మార్నింగ్ లేచినప్పటి నుంచి కాఫీ, బ్రెడ్, పొడన్న, కొంచెం తోటకూర. ఉదయం లేవగానే కాఫీ, బ్రెడ్డా? ఎన్ని బ్రెడ్ స్లైసెస్? 4 బ్రెడ్ స్లైసెస్, కాఫీ. తర్వాత ఎంత కాఫీ? ఒక కప్. ఇంత కప్ ఉంటుందా? తర్వాత రైస్ విత్ పొడన్న, కొంచెం తోటకూర. ఎంత తోటకూర తిన్నావురా? అంటే ఎంత 2 స్పూన్స్. ఎంత తోటకూర? రైస్ ఎంతరా? రైస్ మరీ ఎక్కువ ఎంత? ఏం పొడి? తెలీదా? తెలీదు. ఏదో పొడి. నెయ్యి వేసారా, ఆయిల్ వేసారా? నెయ్యి వేసారు. తర్వాత ఈవినింగ్ ఏమైనా తిన్నావా? కాఫీ, బ్రెడ్. మళ్ళీ ఈవినింగ్ కాఫీ, బ్రెడ్. నైట్ అంటే నైట్ నార్మల్. అమ్మ బాబోయ్, ఇది ఏమన్నా డయటా? మీకు ఇవే నేను తినమని చెప్పి పంపించాను. హాస్పిటల్లో ఉన్న రోజు అసలు కాఫీ, బ్రెడ్ నేను తినిచ్చానా? మరి ఏమి? హాస్పిటల్లో ఇడ్లీ అవన్నీ. మరి ఇంటికి వెళ్ళాక ఎందుకు అలాగా? ఇంట్లో వాళ్ళు ఎందుకు ఇంత భయంకరంగా ట్రీట్ చేస్తున్నారు ప్రెగ్నెంట్ విమెన్ని? కాఫీ డీహైడ్రేట్ చేసేస్తుంది. కాఫీతో పాటు, టీలతో పాటు ఎక్సెసివ్గా తీసుకున్నప్పుడు వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. నువ్వు తాగడమే తక్కువ తాగుతున్నావు. దాంతోపాటు కాఫీలు, బ్రెడ్లతో ఏమొస్తుంది ఎనర్జీ? బ్రెడ్ అంటే మైదా, అవునా? ఏం మైదా ఎవరైనా తింటారా? మైదా హెల్దీ కాదు అని మనందరికీ చెప్తాం కదా. మరి ఎందుకు ఈ డెలివరీ అయిన వాళ్ళకి ఇట్లా పెడతారు? ఫీడింగ్ ఎవ్రీ 3 hours ఇవ్వాలి. ఒకవేళ బేబీ లాచ్ చేయకపోతే పంపన్నా చేయండి అని చెప్తే నిన్న రోజు మొత్తంలో ఎన్నిసార్లు మిల్క్ తీసావు? ఒకసారి. ఎన్నిసార్లు ఫీడ్ ట్రై చేసావు? 3 times. బేబీ తాగిందా? ఎంతసేపు ట్రై చేసావు? ఒక 5 to 10 minutes. 5 to 10 minutes ట్రై చేసి వదిలేస్తుంది. పంప్ కూడా చేయలేదు. ఇన్ని మిస్టేక్స్ చేస్తే ఎలాగా? ఇంట్లో వాళ్ళు తప్పులే, నేను గైడ్ చేయట్లేదు సరిగ్గా. పోనీ నువ్వన్నా మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఇంటికి వెళ్ళినాక ఫాలో అవుతున్నావా? లేదు. ఇప్పుడు నేను ఏవేవైతే నువ్వు తప్పులు చేసావన్నానో అవన్నీ నేను హాస్పిటల్లో చెప్పే కదా పంపించాను నీకు, అవి చేయొద్దు అని. మరి నేనేం చేయాలి? మిల్క్ వచ్చేయాలి నేను. ఇనిషియల్గా ఎఫర్ట్ పెట్టకపోతే తర్వాత మిల్క్ ప్రొడక్షన్ మెయింటైన్ అవ్వదు. సరేనా? అండ్ ప్రెగ్నెంట్ విమెన్, లాక్టేటింగ్ విమెన్ చక్కగా వాటర్ తాగండి. సమ్మర్ చాలా వేడి ఉంది.